హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పారో డిజైన్స్. భారతదేశ సినీ చరిత్రలో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ హీరోయిన్ కి గ్లామర్ అవసరం లేదని, తన నటనతో మన హృదయాలను తాకిన జాతీయ ఉత్తమ నటిగా 3 సార్లు అవార్డు అందుకున్న మన తెలుగింటి ముద్దుబిడ్డ ఊర్వశి శారద గారిని చెన్నైలోని తన స్వగృహంలో కలవడం జరిగింది. మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి మాతో చాలా సమయాన్ని గడిపారు. ఆమెకు ప్రేమతో చిరుసత్కారం గావించాం. తన 60 సంవత్సరాల నట ప్రస్థానంలోని ఎన్నో విషయాలను గుర్తు చేసుకున్నారు. తన ఇల్లంతా చూపిస్తూ పూజామందిరంలోని అమ్మవారికి ప్రత్యేకంగా తెప్పించిన కుంకుమను నాకు అందజేయడంతో నా ఆనందానికి హద్దుల్లేవు. కేరళ ప్రభుత్వం వారు సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జేసీ డేనియల్ అవార్డును ఈ సంవత్సరం శారద గారికి అందజేయనున్నారు. ఆమె గొంతులోని మాధుర్యం మనం ఇప్పుడు విందాం. ఊర్వశి శారద అని చెప్పి మలయాళీస్ ఒక ఇది పెట్టారన్నమాట, తయారు చేస్తున్నారు, డాక్యుమెంటరీ చేస్తున్నారు. రిలీజ్ చేయలేదు. ఓకే, అన్ని మలయాళ పాటలు ఉన్నాయి. తర్వాత తెలుగు స్టార్ట్ చేస్తారు దాంట్లో. నాకు అసలు ఆనందం ఏంటంటే నాకు అమ్మవారు కుంకుమ అందడం అండి. అసలు ఇంకా నేను లైఫ్ లో మర్చిపోలేను. లేదమ్మా, మిమ్మల్ని చూడాలి, మీ ఆశీర్వాదం పొందాలి. కొన్ని ఆశీర్వాదం అంటే అక్కడి నుంచే కొందరి ద్వారానే వస్తాయండి, అంతే కదమ్మా.